ప్రతి లాస్ట్ ఫ్రైడే ఆఫ్ ఎవ్రీ మంత్ ఇట్లా ఒక సెషన్ జరగడము, దానివల్ల ఏదో ఒకటి నేర్చుకోవడము చాలా సక్సెస్ఫుల్ గా జరుగుతుంది ప్రతి నెల మన దగ్గర. సో చాలా హ్యాపీ. దీని ద్వారా మనకందరికి కూడా ఒకరితో ఒకరు ఇంటరాక్ట్ అవడానికి కూడా ఒక ఛాన్స్ లాగా ఏర్పడతా ఉంది. సో ఈ రోజు వచ్చేసరికి మన సబ్జెక్ట్ సర్జరీలో మనం మోస్ట్ కామన్ గా చూసే ఒక డిసీజ్ గురించి తెలుసుకుంటాము. సో మీ అందరికీ తెలిసిందే, ఈఆర్ లో ఓపీలో కామన్ గా వచ్చే డిసీజ్ ఇది సెల్యులైటిస్. ఓకే. సెల్యులైటిస్ అనేది మోస్ట్ కామన్ గా బాడీలో ఎక్కడైనా రావచ్చు, కానీ కామన్ గా మనం లెగ్స్ లోనే చూస్తూ ఉంటాం. సో ఇది ఎందుకు వస్తుంది, దాని కారణాలు ఏంటి, వచ్చినప్పుడు దాన్ని ఎలా గుర్తించాలి, సో గుర్తించిన తర్వాత ట్రీట్మెంట్ ఎలా స్టార్ట్ చేయాలి, ఒకవేళ ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు ఎట్లా కాంప్లికేషన్స్ వస్తాయి, సో దాన్ని ఎలా అవాయిడ్ చేయడానికి ప్రివెంటివ్ మెజర్స్ ఏం తీసుకోవాలని ఈరోజు చూద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్యులైటిస్ అనేది ఇట్స్ మోస్ట్ కామన్ ఇన్ లెగ్స్ లోనే కామన్ గా చూస్తూ ఉంటాం. సో బాడీలో ఎక్కడైనా రావచ్చు అది. లెగ్స్ లో ఎందుకు కామన్ గా వస్తుంది అంటే మనకి ఇటియాలజీ అనేది అక్కడే ఎక్కువగా ఉంటుంది మనకి. సో ఇప్పుడు స్కిన్ మీద వచ్చే ఇన్ఫెక్షన్ కాదు సెల్యులైటిస్ అంటే, స్కిన్ డీపర్ లేయర్స్ ఆఫ్ స్కిన్. సో ఇప్పుడు బయట ఎన్విరాన్మెంట్ లో ఉండే బ్యాక్టీరియాని మనకి బాడీలో ఇంటర్నల్ ఆర్గన్స్ ప్రొటెక్ట్ చేయడానికి స్కిన్ అనేది ఒక బ్యారియర్ లాగా యాక్ట్ చేస్తుంది. ఆ బ్యారియర్ ఎప్పుడైతే డిస్టర్బ్ అవుతుందో బయట ఉండే బ్యాక్టీరియాలన్నీ లోపలికి వెళ్ళి లోపల ఇన్ఫెక్షన్ కాజ్ చేస్తాయి. ఆ ఇన్ఫెక్షన్ కాజ్ చేసే స్టార్టింగ్ స్టేజ్ లోనే మనకి సెల్యులైటిస్ రిప్రజెంట్ అవుతుంది. సో ఈ సెల్యులైటిస్ అనేది డీపర్ లేయర్స్ కి బ్యాక్టీరియా వెళ్ళినప్పుడు వస్తుంది. ఇదేమంటే ఇప్పుడు మనకి స్కిన్ మీద వచ్చే సూపర్ఫిషియల్ ఇన్ఫెక్షన్స్ కాంటాజియస్ అంటారు. సో ఓకే, ఇప్పుడు ఆ ఇన్ఫెక్షన్ లెషన్స్ ఇంకొకటి టచ్ అయినప్పుడు వాళ్ళకి స్ప్రెడ్ అవడం. సో ఇది మోస్ట్ కామన్ గా మనం ఫంగల్ ఇన్ఫెక్షన్స్ లో, వైరల్ ఇన్ఫెక్షన్స్ లో చూస్తూ ఉంటాం, ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవడం. సెల్యులైటిస్ అనేది ఏమంటే నాన్ కంటాజియస్. టచ్ చేసినా వేరే వాళ్ళు ముట్టుకున్నా కూడా వాళ్ళకి ఏం రాదు అది, ఎందుకంటే ఇది డీపర్ లేయర్స్ లో ఉంటుంది ఇన్ఫెక్షన్. సో ఆ స్కిన్ బ్యారియర్ ఎప్పుడైతే డిస్టర్బ్ అవుతుందో అప్పుడే పోయి ఇది అక్కడ ఇన్ఫెక్షన్ కాజ్ చేస్తుంది. సో ఇట్ ఈస్ అ నాన్ కాంటాజియస్ ఇన్ఫెక్షన్. సో ఇది ఏమంటే ఇది కరెక్ట్ గా మనం డయాగ్నోస్ చేయకుండా ట్రీట్మెంట్ చేయనప్పుడు అది దానివల్ల ఏర్పడే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. సో ఇఫ్ నాట్ ట్రీటెడ్ ప్రాంప్ట్లీ ఇట్ మే ఫైనల్ గా ఇట్ మే లీడ్ టు డెత్ ఆల్సో. సో కొన్ని కేసెస్ లో మనం చూస్తున్నాం, మన దగ్గర రెగ్యులర్ గా వచ్చే కేసెస్ ఈ రైనీ సీజన్ లో ఇంకా మోస్ట్ కామన్ గా వస్తుంది. సో మోస్ట్ కామన్ గా ప్యాథోజన్స్ ఏం కాజ్ చేస్తాయంటే మనకి గ్రామ్ పాజిటివ్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. స్టెఫలోకోకస్, స్ట్రెప్టోకోకస్, ఇవేమంటే మన స్కిన్ మీద ఉండే కమెన్సల్స్ కామన్ గా చూస్తూ ఉంటాం. సో అది స్కిన్ ఇంటాక్ట్ గా ఉన్నంత వరకు అవి ఏం చేయవు మనల్ని. సో స్కిన్ లో ఎప్పుడైతే మనకి అబ్రేషన్స్ వస్తాయో, చిన్న చిన్న కట్స్ ఏర్పడతాయో, అప్పుడు ఈ స్కిన్ లో ఉండే బ్యాక్టీరియా లోపలికి వెళ్ళి సో ఈ ఇన్ఫెక్షన్ కాజ్ చేస్తుంది. ఇంకేం కారణాలు ఉంటాయి స్కిన్ లోంచి లోపలికి పోవడానికి? సో మీరు కామన్ గా చూస్తూ ఉంటారు, ఏమన్నా చెప్పండి. ఇంజురీస్ కాకుండా మన హాస్పిటల్లో ఎట్లా ఇంజురీ జరిగే అవకాశం ఉంటుంది? ఐఎం ఇంజెక్షన్స్ వేస్తూ ఉంటాం, బయట ఆర్ఎంపీలు వీళ్ళు వేస్తుంటారు, వీళ్ళు సరిగా క్లీన్ చేయరు, డైరెక్ట్ గా నీడిల్ తీసి అట్లా పొడుస్తారు. సో బయట ఉండే బ్యాక్టీరియా తీసుకోమని డైరెక్ట్ గా మజిల్ లేయర్ లో పెనట్రేట్ చేసి వదులుతారు. సో వాళ్ళు ఒకదానికి వస్తే దానికి 10 times ఎక్కువ డ్యామేజ్ అవుతుంది వాళ్ళకి. సో ఇంజెక్షన్ యాప్సెస్ అంటాము. సో మోస్ట్ అది కూడా కామన్ గానే వస్తుంటది మనకి. సో ఈ గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా ఏవైతే బయట ఉంటాయో దాన్ని తీసుకుపోయి అది లోపలికి వెళ్ళినప్పుడు ఈ మోస్ట్ కామన్ గా ఇన్ఫెక్షన్ చూస్తూ ఉంటాము. ఇది హౌ డస్ ఇట్ హ్యాపెన్? సేమ్ ఇదే మోస్ట్ కామన్ గా ఇన్సెక్ట్ బైట్స్, ఇంకేమంటే ఇంకా కట్ ఇంజురీస్, ఇవన్నీ వెంటనే క్లీన్ చేసి మనం డ్రెస్సింగ్ చేస్తే దానివల్ల ఏమి ఇబ్బంది ఉండదు. చిన్న చిన్న కట్స్ ఏమన్నా మనం నెగ్లెక్ట్ చేసామనుకోండి, సో ఇట్ మే లీడ్ టు ఇన్ఫెక్షన్ స్టార్టింగ్ స్టేజ్ లో సెల్యులైటిస్, యాప్సిస్, నెక్స్ట్ ఇంకా డీపర్ లేకపోతే నెక్రోటైజింగ్ ఫెసైటిస్, ఇవన్నీ ప్రెసెంట్ అవుతాయి. సో సర్జికల్ వూండ్స్ కూడా ఒక క్లీన్ అట్మాస్ఫియర్ లో చేసినప్పుడే ఆ సర్జికల్ వూండ్ క్లీన్ గా హీల్ అవుతుంది. సో కంటామినేటెడ్ ఎన్విరాన్మెంట్ లో మనం కట్ ఇచ్చి సరిగా ప్రికాషనరీ మెజర్స్ ఏం తీసుకోకుండా స్టెరిలైజేషన్ టెక్నిక్స్ సరిగా ఫాలో కాలేదంటే సర్జికల్ వూండ్స్ కూడా ఇన్ఫెక్ట్ అవుతాయి. అదే సర్జికల్ సైట్ ఇన్ఫెక్షన్స్ అంటాం. సో ఇవన్నీ కొంచెం ప్రికాషన్స్ తీసుకోవాల్సిన కండిషన్స్. అంటే స్కిన్ కండిషన్స్, డర్మటాలజికల్ కండిషన్స్ ఉంటాయి, ఏమన్నా ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్, ఎర్సెపిలాస్, ఇవన్నీ. సో ఇవన్నీ పైన ఉన్నంత వరకు ఏం కాదు. సో దాని మీద ఎక్స్ట్రా ఇవేమంటే స్కిన్ వల్నరబుల్ చేస్తాయి. సో స్కిన్ బికమ్స్ వల్నరబుల్ వెన్ సెకండరీ సూపర్ యాడెడ్ ఇన్ఫెక్షన్ అంటారు. యాక్చువల్లీ ఒక ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉంది,
దాని మీద సూపర్ యాడెడ్ ఇన్ఫెక్షన్ లాగా ఇంకో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ లోపలికి పోయిందంటే సూపర్ యాడెడ్ సెల్యులైటిస్ అది కూడా డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇప్పుడు ఈ ఈ ట్రెండింగ్ లో ఉండేది ఏమంటే ఇంకా యాంటీబయాటిక్ రెసిస్టెంట్ ఎంఆర్ఎస్ అంటారు, మిథిసిలిన్ రెసిస్టెంట్ స్టెఫ్లోకోకల్ ఆరియస్. సో ఇది ఎందువల్ల ఇది పెరుగుతా ఉందంటే దీని ఇన్సిడెన్స్ అప్రోప్రియేట్ యాంటీబయాటిక్స్ సరిగ్గా యూజ్ చేయకపోవడం వల్ల, డోసేజ్ ఇర్రెగ్యులర్ గా ఉండడం వల్ల, ఎక్కడ పడితే అక్కడ ఇర్రేషనల్ యూసేజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్. సో ఇవన్నీ ఇంక్రీజ్ అవుతుండడం వల్ల ఈ ఎంఆర్ఎస్ఏ, ఈ స్టెఫ్లోకోకస్ ఆరియస్ అనే బ్యాక్టీరియా ఆ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్, దాని జెనెటిక్స్ లోనే రెసిస్టెన్స్ మార్చుకుంటూ ఉంటుంది. సో ఈ ఇన్సిడెన్స్ కూడా పెరుగుతా ఉంది ఇప్పుడు. సో రిస్క్ ఫ్యాక్టర్స్, హూఆర్ అట్ రిస్క్, ఎవరికైతే ఎక్కువ ఇవి డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈ ఇంజురీస్ జరిగినప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్నట్టే వల్నరబుల్ ఏరియా. నెక్స్ట్ వీకెండ్ ఇమ్యూన్ సిస్టమ్స్. సో మోస్ట్ కామన్ గా ఇవి ఏమంటే కొంచెం డయాబెటీస్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా బాడీ ఇమ్యూన్ సిస్టమ్ డౌన్ అవుతుంది. దే ఆర్ మోర్ వల్నరబుల్. సో చిన్న చిన్న wounds నెగ్లెక్ట్ చేస్తారు డయాబెటిక్ పేషెంట్స్. ఎందుకంటే డయాబెటిక్ పేషెంట్స్ లో న్యూరోపతి కూడా ఉంటుంది. మోస్ట్ కామన్ ఫీట్ లోనే ఉంటుంది వాళ్ళకి న్యూరోపతి. సో సెన్సేషన్ తగ్గడం వల్ల చిన్న చిన్న బర్న్స్, చిన్న చిన్న wounds కూడా వాళ్ళకి నొప్పి తెలియదు. సో అట్లే తిరుగుతూ ఉంటారు. సో ఆ ఇన్ఫెక్షన్ అట్లే పెరిగి పెద్దదయ్యి దట్ మే లీడ్ టు సెల్యులైటిస్. నెక్స్ట్ ఇమ్యూనోథెరపీ తీసుకునే వాళ్ళు ఉంటారు, హెచ్ఐవి, ఇంకా క్యాన్సర్ కీమోథెరపీ తీసుకునే వాళ్ళలో కూడా ఇమ్యూనో సప్రెషన్ ఉంటుంది. సో వాళ్ళలో కూడా దే ఆర్ అట్ హై రిస్క్ ఆఫ్ డెవలపింగ్ దిస్ సెల్యులైటిస్. ఇంకా ఇందాక మాట్లాడుకున్నట్టు స్కిన్ కండిషన్స్ లైక్ ఎగ్జిమా, డర్మటైటిస్ ఇవన్నీ ఉన్నప్పుడు దీని మీద సూపర్ సెకండరీ ఇన్ఫెక్షన్స్ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. లాంగ్ టర్మ్ స్వెల్లింగ్ ఆఫ్ ఆర్మ్స్, లెగ్స్ ఉండే పేషెంట్స్, మోస్ట్ కామన్ కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ లో చూస్తూ ఉంటాం మనం. బైలేటరల్ పీడల్ ఎడిమా ఉంటుంది, ఫైలేరియసిస్ పేషెంట్స్ ఉంటారు, లింపెడిమా. వీళ్ళలో ఏమంటే ఆల్రెడీ దట్ టిష్యూస్ ఆర్ ఆల్ కొంచెం నార్మల్ స్టేజ్ లో ఉండవు. ఈ పీడల్ ఎడిమా వల్ల ఏమంటే ఇంటర్స్టిషియల్ ఫ్లూయిడ్ ఎక్కువ అయిపోయి, సో దే ఆర్ నార్మల్ ఉండే పేషెంట్స్ లో కన్నా 10 times హైయర్ రిస్క్. సో ఈజీలీ దే గెట్ ఇన్ఫెక్షన్స్. సో వచ్చినా కూడా అది ఇంకా సెల్యులైటిస్ గా తయారవడానికి ఇంకా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి వాళ్ళలో. సో ఆల్రెడీ సెల్యులైటిస్ వచ్చిన పేషెంట్స్ లో మళ్ళీ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓవర్ వెయిట్ ఈస్ అనదర్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ డెవలపింగ్ దిస్ సెల్యులైటిస్. సో ఈ సెల్యులైటిస్ వన్స్ వచ్చిందంటే దీన్ని ఎట్లా గుర్తుపట్టడం? ఇది మనకు యూజువల్లీ ఎక్కడన్నా బాడీ మీద ఒక రెడ్ ప్యాచ్ లాగా వచ్చింది, అది సెల్యులైటిసా కాదా? మనకి ఏమంటే సెల్యులైటిస్ లో ఏమంటే మనకి ఏదైనా ఇన్సిడెన్స్, ఏదైనా వూండ్ తగిలినప్పుడు, ఈ పిన్ ప్రిక్ ఇంజురీస్ జరిగినప్పుడు మనకి అక్కడ లోకలైజ్డ్ రెడ్నెస్ ఉంటుంది. సో అదేమంటే కరెక్ట్ గా డిమార్కేషన్ ఏమి ఉండదు, రఫ్ గా ఉంటుంది లోకలైజ్ రెడ్నెస్. 1 or 2 days లోనే దట్ మే ప్రోగ్రెస్. సో నెక్స్ట్ రెడ్నెస్ తర్వాత ఏమొస్తుంది అంటే స్వెల్లింగ్ స్టార్ట్ అవుతుంది, ఇడీమా. సో నెక్స్ట్ స్కిన్ ఫీల్స్ బాగా, స్కిన్ విల్ బి వామ్ కంపేర్ టు ద అదర్. దీనికంటే దీనికి వామ్నెస్ ఎక్కువ ఉంటుంది. సో టెండర్నెస్ ఉంటుంది, అక్కడ నొక్కంగానే పిట్టింగ్ ఎడిమా రావడము, పెయిన్ ఎక్కువ రావడము, ఇవన్నీ ఉంటుంది. సో టెండర్నెస్ అంటారు అది. ఇంకా పిట్టింగ్ ఎడిమా, స్కిన్ డింప్లింగ్ ఉంటుంది. సో ఇవన్నీ స్టార్టింగ్ స్టేజ్ లోనే ఉంటాయి మనకి. ఇవన్నీ కూడా నెగ్లెక్ట్ చేసి ఇంకా అట్లే ప్రోగ్రెస్ అయ్యింది అంటే నెక్స్ట్ స్టేజ్ ఏమంటే బ్లిస్టర్స్ డెవలప్ అవుతాయి కాళ్ళ మీద, చిన్న చిన్న వాటర్ బబుల్స్ లాగా డెవలప్ అవుతాయి. వన్స్ వాటర్ బబుల్స్ డెవలప్ అవుతుంటే దట్ ఇండికేట్స్ వెరీ సివియర్ ఇన్ఫెక్షన్ ఇన్ ద డీపర్ టిష్యూస్. సో ఇన్ఫెక్షన్ ఆల్మోస్ట్ మజిల్ లెవెల్కి వెళ్ళిందని అర్థం ఇంకా బ్లిస్టర్స్ వచ్చాయంటే. సో బ్లిస్టర్స్ వచ్చినప్పుడు ఇంకా మనం మోస్ట్లీ నెగ్లెక్ట్ చేయడానికి లేదు, ఇంకా సర్జికల్ మేనేజ్మెంట్కి వెళ్ళాల్సిన ఆప్షన్ ఉంటుంది మోస్ట్లీ. నెక్స్ట్ ఈ లోకల్ సిమ్టమ్స్ లో ఇది పిక్చర్స్ కొన్ని చూసారంటే ఇక్కడ మనకి స్టార్టింగ్ స్టేజ్ లో ఉంది ఫస్ట్ పిక్చర్ లో. సో ఈ లాస్ట్ పిక్చర్ లో కొంచెం అదే ప్రోగ్రెస్ అయ్యి సర్కంఫరెన్షియల్ గా డెవలప్ అవుతుంది లెగ్ చుట్టూ. ఈ మిడిల్ పిక్చర్ లో చూసారంటే కంపేర్ టు ద రైట్, ఇది బ్లాకిష్ డిస్కలరేషన్ ఉంది లెగ్, అంటే వీనస్ పూలింగ్ ఉండడం వల్ల పిగ్మెంటేషన్, వీనస్ పిగ్మెంటేషన్ అంటారు. సో ఒబీస్ పేషెంట్స్ లో, వారికోస్ వెయిన్స్ ఉండే పేషెంట్స్ లో ఏమంటే ఈ యాంకిల్ చుట్టూ కాలు కొంచెం బ్లాక్ గా డిస్కలరేషన్ మారుతుంది. సో అది గ్యాంగ్రీన్ కాదు, గ్యాంగ్రీన్ అనేది వేరే, ఈ డిస్కలరేషన్ చేంజెస్ వేరే. సో రెండింటికి మనం డిమార్కేట్ చేసుకోవాలి. ఈ డిస్కలరేషన్ ప్రొలాంగ్డ్ గా ఉంటుంది, దాని మీద ఈ సూపర్ యాడెడ్ సెల్యులైటిస్ డెవలప్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో వీనస్ పూలింగ్ వల్ల ఏమంటే ఈ వీనస్ బ్లడ్ అంతా ఒకే దగ్గర స్టాగ్నెంట్ అయ్యి ఆర్బిసిస్ డిస్ట్రక్షన్ అయ్యి దాంట్లో నుంచి వచ్చే పిగ్మెంట్ స్కిన్ లో డిపాజిట్ అయ్యి, సో దానివల్ల బ్లాక్ గా డిస్కలరేషన్ అవుతుంది లెగ్.
సో ఇట్లా లెగ్స్ లో ఏమంటే ఇంకా కామన్ గా ఎక్కువ డెవలప్ అవుతా ఉంటది. ఇక్కడ చూస్తే మనకి మధ్యలో పిక్చర్ లో మనకి తెలుస్తుంది కిందంతా యాంకిల్ చుట్టూ బ్లాక్ డిస్కలరేషన్ ఉంది, పైన సెల్యులైటిస్ డెవలప్ అవుతా ఉంది. సో అది అట్లే వదిలేస్తే మనం ఇంకా కింద నుంచి పైకి ప్రోగ్రెస్ అవుతా ఉంటది. మోస్ట్లీ బిలో నీకే కంటైన్ అవుతుంది. దాన్ని అట్లే వదిలేసామంటే ఇంకా అబోవ్ నీ కూడా స్ప్రెడ్ అవుతా పోతుంది. నెక్స్ట్ ఈ పిక్చర్ లో చూసారంటే ఫస్ట్ పిక్చర్ లో ఇది కొంచెం ఇట్లా స్కిన్ మీద పీల్ ఆఫ్ అయ్యి స్కిన్ లేస్ వస్తుందంటే ఇది కొంచెం మోస్ట్లీ రిప్రజెంట్స్ రిసాల్వింగ్ సెల్యులైటిస్ అని. మనం యాంటీబయాటిక్ థెరపీ యూస్ చేసిన తర్వాత ఒక 3-4 days తర్వాత ఇట్లా చేంజెస్ మనం చూడొచ్చు. ఇట్లా స్కిన్ పీల్ ఆఫ్ అయ్యి వస్తూ ఉంటుంది, స్కిన్ వింకిల్స్ వస్తుంది. సో సెల్యులైటిస్ ఉండే స్టేజ్ లో ఏమంటే స్కిన్ బాగా టెన్స్ గా ఉంటుంది, టెండర్ షైనీ స్కిన్ ఉంటుంది. సో ఇట్లా ఎప్పుడైతే మనం యాంటీబయాటిక్ థెరపీ ఇచ్చి డ్రెస్సింగ్స్ చేస్తామో ఒక 2-3 days లోనే మనం ఈ చేంజెస్ అబ్జర్వ్ చేయొచ్చు. స్కిన్ అంతా వెంక్రింగ్ వస్తుంది, ఈ స్కిన్ పైన డెడ్ స్కిన్ అంతా లేస్ వస్తూ ఉంటుంది. సో ఇది రిసాల్వింగ్ స్టేజ్ ఇండికేట్ చేస్తుంది. వాళ్ళు 2 to 3 days యాంటీబయాటిక్ ఇచ్చిన తర్వాత కూడా మనం ఇట్లా ఈ సెకండ్ టైప్ పిక్చర్ చూసామంటే దీంట్లో చూసారంటే మీరు బబుల్స్ డెవలప్ అవుతా ఉంది. సో బ్లిస్టర్స్ అంటారు అది. ఇట్లా డెవలప్ అవుతా ఉందంటే ఇట్ ఈస్ ప్రోగ్రెసింగ్, మనం ఇచ్చే ట్రీట్మెంట్ రెస్పాండ్ కావట్లేదు, ఇట్ ఈస్ ఇన్ఫెక్షన్ ఇస్ ప్రోగ్రెసింగ్ అండ్ గెటింగ్ లిమిటెడ్ టు వన్ సైడ్. సో ఈ సెకండ్ పిక్చర్ అయితే ఈ డెఫినెట్ ఇండికేషన్ ఫర్ సర్జరీ. సర్జరీ ప్లాన్ చేసి ఇన్సిజన్ అండ్ డ్రైనేజ్ లోపల ఉండే టిష్యూ, బ్యాడ్ టిష్యూ అంతా తీసేసి ఫ్లూయిడ్ అంతా డ్రైన్ అవుట్ చేస్తే కానీ అది ఇంకా రికవరీ స్టార్ట్ కాదు. సో ఇది లోకల్ సిమ్టమ్స్. లోకల్ సిమ్టమ్స్ నెక్స్ట్ స్టేజ్ ఏమంటే లోకల్ సిమ్టమ్స్ కూడా మనం కొంతమంది నెగ్లెక్ట్ చేస్తారు. మనం కామన్ గా చూస్తూ ఉంటాం, పల్లెలో ఏదో చిన్న దెబ్బని వదిలేస్తూ ఉంటారు. సో పట్టించుకోరు, ఏదో ఒక ఇంజెక్షన్ వేసుకొని గమ్మని ఉండిపోతారు. సో ఈ లోకల్ సిమ్టమ్స్ కూడా వాళ్ళు 2-3 రోజులు వదిలేసి అట్లా ఉన్నారంటే నెక్స్ట్ సిస్టమిక్ సిమ్టమ్స్ స్టార్ట్ అవుతాయి. సిస్టమిక్ సిమ్టమ్స్ అంటే వన్స్ ఇన్ఫెక్షన్స్ స్ప్రెడ్స్ ఇన్ టు ద బ్లడ్, సిస్టమిక్ సిమ్టమ్స్ స్టార్ట్ అవుతాయి. సిస్టమిక్ సిమ్టమ్స్ అంటే ఇంకా ఫీవర్ కామన్ గా వస్తుంది, ఫీవర్, చిల్స్, టైగర్, సో మలైస్ ఉంటుంది. ఇంకా లోకో రీజనల్ లింఫ్ నోడ్ స్ప్రెడ్, ఫస్ట్ బ్లడ్ స్ప్రెడ్ కంటే ఫస్ట్ లింఫ్ నోడ్ స్ప్రెడ్ స్టార్ట్ అవుతుంది. లోకో రీజనల్ లింఫ్ నోడ్స్ ఎన్లార్జ్ అవుతాయి, లింఫ్ నోడ్ దగ్గర పెయిన్ ఉంటుంది. నెక్స్ట్ ఇది కూడా సిస్టమిక్ ఇన్ఫెక్షన్ కూడా మనం నెగ్లెక్ట్ చేసి సరైన అప్రోప్రియేట్ ట్రీట్మెంట్ తీసుకోలేదు అంటే నెక్స్ట్ ఇంకా ఇంటర్నల్ ఆర్గన్స్ డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. ఇంటర్నల్ మెయిన్ ఆర్గన్స్ మనకి ఏమంటే లివర్, కిడ్నీ, దాని తర్వాత నెక్స్ట్ బ్రెయిన్. సో వన్స్ ఈ కిడ్నీ ఎప్పుడైతే ఇన్వాల్వ్ అవుతుందో ఇన్ఫెక్షన్ వల్ల ఇంకా కిడ్నీ ఫంక్షన్ తగ్గిపోయి యూరిన్ అవుట్పుట్ తగ్గిపోవడము. సో వన్స్ బ్రెయిన్ ఇన్వాల్వ్ అయితే ఆల్టర్డ్ సెన్సోరియం రావడం, లివర్ ఇన్వాల్వ్ అయినప్పుడు ఇంకా జాండిస్ ఎగ్జిబిట్ చేయడం, ఇవన్నీ ఏమంటే మల్టీ ఆర్గన్ డ్యామేజ్ అంటారు. సో స్లోగా ఇంటర్నల్ ఆర్గన్స్ దే ఆర్ ఆల్సో గెటింగ్ డ్యామేజ్ డ్యూ టు దిస్ ఇన్ఫెక్షన్. సో ఈ స్టేజ్ పోయిందంటే ఇంకా ఆల్మోస్ట్ ఇర్రివర్సిబుల్ స్టేజ్కి వెళ్తా ఉందని అర్థం. సో ఇది సిమ్టమ్స్ వచ్చింది. ఇంకా డయాగ్నోసిస్ ఎట్లా చేయడం? మోస్ట్లీ సెల్యులైటిస్ అనేది ఎప్పుడు క్లినికల్ డయాగ్నోసిస్, క్లినికల్ ఎవాల్యుయేషన్ చేసే మనం మోస్ట్లీ డయాగ్నోస్ చేస్తాం. దెర్ ఆర్ నో ఇంకా బ్లడ్ టెస్ట్లు, ఎక్స్రేలు, అల్ట్రాసౌండ్లు ఏం అవసరం లేదు. సో సింపుల్ సెల్యులైటిస్ అయితే మనం క్లినికల్ గానే చూసి జడ్జ్ చేసేయచ్చు దాన్ని. సో నెక్స్ట్ డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ నుంచి మనం, సో క్లినికల్ గా మనకు అంత కరెక్ట్ గా లేనప్పుడు మనం నెక్స్ట్ ఏమంటే డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ కూడా రూల్ అవుట్ చేసుకోవాలి. వేరే ఏమన్నా సూపర్ఫిషియల్ స్కిన్ ఇన్ఫెక్షన్స్ లైక్ హెర్పెస్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్, లేకుంటే ఏమన్నా ట్రామా కేసులో హెమటోమా వచ్చినప్పుడు కూడా లెగ్ స్వెల్ అయ్యి కొంచెం షైనీగా తయారవుతుంది. డీవీటీ లెగ్ లో కూడా ఇవే వస్తాయి మనకి, లింబ్ అంతా ఎడిమా వచ్చేస్తుంది, సో షైనీగా ఉంటుంది. సో ఇవన్నీ మనము మైండ్ లో పెట్టుకొని ఇవే కాదా రూల్ అవుట్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు మనం నెక్స్ట్ బ్లడ్ టెస్ట్ ఏమన్నా అడ్వైస్ చేసుకోవచ్చు. లైక్ యూజువల్ డీవీటీ రూల్ అవుట్ చేయడానికి అల్ట్రాసౌండ్ వీనస్ డాప్లర్ సరిపోతుంది. ఫంగల్ ఇన్ఫెక్షన్స్, ఈ హెర్పస్ ఏమన్నా ఉంటే ఇంకా బ్లడ్ టెస్ట్ ఏమన్నా చేసుకోవడము. అది అల్ట్రాసౌండ్ చేసినప్పుడు మనకి ఇంకా డీపర్ టిష్యూస్ ఎట్లున్నాయి, ఈ వీనస్ డీవీటీ ఏమన్నా ఉందా లేదా రూల్ అవుట్ చేసుకొని మనం సర్జరీ ప్లాన్ చేసుకునే ముందు మోస్ట్లీ మనం అల్ట్రాసౌండ్ చేసుకుంటే బెటర్. సో డీప్ వెయిన్ థ్రోంబోసిస్ రూల్ అవుట్ చేసుకొని మనం సర్జరీకి వెళ్ళాల్సి వస్తుంది అంటే ఇన్ సివియర్ కేసెస్. ఇంకా బ్లడ్ టెస్ట్, కల్చర్స్ ఇవంటే ఇంకా ఆల్మోస్ట్ నెసెసరీనే. మోస్ట్లీ మనకు వచ్చే వాళ్ళంతా సివియర్ కేసెస్ లోనే వస్తారు కాబట్టి మనం రొటీన్ గా చేయిస్తూ ఉంటాం బ్లడ్ టెస్ట్. ఈ బ్లడ్ టెస్ట్ ఇవన్నీ ఏమంటే కొంచెం సివియారిటీ ఆఫ్ డిసీజ్ తెలుసుకోవడానికి మోస్ట్లీ లివర్, కిడ్నీ టెస్ట్ చేసుకోవడం, టోటల్ కౌంట్ చూసుకోవడం.
ట్రీట్మెంట్ స్ట్రాటజీస్కి వస్తే ఇంకా మైల్డ్ కేసెస్లో మనం మోస్ట్లీ అప్రోప్రియట్ యాంటీబయాటిక్స్ ఇచ్చేసి ఓపీడీ బేసిస్లోనే యాంటీబయాటిక్స్ ఇచ్చేసి డ్రెస్సింగ్స్ అవసరమైతే డ్రెస్సింగ్ లేకుంటే లోకల్ అప్లికేషన్ ఆఫ్ ఆయింట్మెంట్ ఏదన్నా ఇచ్చేసి పంపించేస్తాం. సో దాంతోనే సబ్సైడ్ అయిపోతాయి మోస్ట్లీ. ఇన్ కేస్ తొందరగానే డెవలప్ అయిన 1 or 2 డేస్లో వచ్చారంటే మనం దాన్ని సెటిల్ చేసేయచ్చు అంతలో. సో ఇన్ కేస్ సివియర్ ఇన్ఫెక్షన్ ఏమన్నా ఇప్పుడు హాస్పిటల్ అక్వైర్డ్ ఇన్ఫెక్షన్ అనుకోండి, మోస్ట్ కామన్గా లిథిసిలిన్ రెసిస్టెంట్ స్టెప్లోకోకస్ ఒక్కొక్కసారి ఇన్ఫెక్షన్ రావచ్చు హాస్పిటల్లో డెవలప్ అయిందంటే. మనం ఇప్పుడు ఐవి క్యాన్లలో అవి ఇస్తూ ఉంటాం, సడన్గా సెల్యులైటిస్ వస్తుంది. సో ఇవన్నీ ఎంఆర్ఎస్ఏ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి వాటిలో. అట్లా మనం కేటగిరీ బేసిస్లో చూసుకొని మనం డిసైడ్ చేసుకోవాలి విచ్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇస్ నెసరీ ఫర్ ద పేషెంట్. హాస్పిటల్ అక్వైర్డ్ ఇన్ఫెక్షన్ అనుకోండి, కొంచెం అగ్రవేటెడ్గా ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది. చిన్న మామూలు బేసిక్ యాంటీబయాటిక్ ఇచ్చేసి వదిలేయడానికి లేదు, కొంచెం రెసిస్టెంట్ ఇన్ఫెక్షన్ ఉంటుంది కాబట్టి కొంచెం హై గ్రేడ్ యాంటీబయాటిక్స్ పెట్టుకోవడము ఇవి చేసుకోవాల్సి వస్తుంది. ఇంకా సివియర్ ఇల్నెస్ ఏమన్నా యూరిన్ అవుట్పుట్ తగ్గింది, జాండీస్ ఉంది, ఆల్టర్డ్ సెన్సోరియంలో ఉన్నాడు పేషెంట్, బ్లిస్టర్స్ డెవలప్ అవుతున్నాయి అంటే ఇంకా ఆబ్వియస్లీ అడ్మిషన్ చేసుకొని హై గ్రేడ్ యాంటీబయాటిక్స్ ఐవీ లైన్లో స్టార్ట్ చేసుకొని 1 or 2 days ఇఫ్ పేషెంట్ ఈస్ నాట్ ఫిట్ ఫర్ సర్జరీ 1 or 2 days అబ్జర్వేషన్ చేస్తాం. పేషెంట్ని స్టెబిలైజ్ చేసుకుంటాం ఫస్ట్. ఇన్ కేస్ బీపీ తగ్గి వచ్చాడు, షాక్లో ఉన్నాడు, సో అట్లాంటి టైంలో ఏమంటే ఐవీ యాంటీబయాటిక్ కోర్స్ ఒక 1 dayకి ఇచ్చి సలైన్ ఫ్లూయిడ్స్ అవి పెట్టేసి షాక్ నుంచి రిసైస్టేట్ చేసి పేషెంట్ స్టెబిలైజ్ చేసుకొని మళ్ళీ అవసరమైతే సర్జరీకి వెళ్ళాల్సి వస్తుంది. ఈ ఓపీడీ బేసిస్లో చేసేటప్పుడే మనం సపోర్టివ్ కేర్ ఇచ్చుకున్నా కూడా మనకి మోస్ట్లీ కంట్రోల్ అవ్వచ్చు. ఎలివేటర్లో పెట్టడము, సలైన్స్ డ్రెస్సింగ్స్ మీరు చూస్తూనే ఉంటారు, ఇవి ఆయింట్మెంట్ పూసి డ్రెస్సింగ్ చేయడము, ఇవన్నీ ఇంకా సపోర్టివ్ కేర్ లాగా అవన్నీ హీలింగ్ని ఇంకా అగ్రవేట్ చేస్తాయి. నెక్స్ట్ ఇది యాంటీబయాటిక్ థెరపీలో క్యూర్ కాలేదు, నెక్స్ట్ సర్జికల్ ప్లాన్ ఉంటుంది. సర్జికల్ ప్లాన్స్లో మనం కామన్గానే చూస్తూ ఉంటాం, పోస్ట్ కామన్ ఇన్సిషన్ అండ్ డ్రైనేజ్ చేస్తాము. లేదు అంటే డీపర్ లేయర్లోకి బాగా వెళ్ళింది, ఇన్ఫెక్షన్ మజిల్ ప్లాన్స్లో ఇన్వాల్వ్ అయిందంటే ఫేషియాటమీ చేయాల్సి వస్తుంది. డెడ్ నెక్రోటిక్ టిష్యూస్ ఏమన్నా ఉంది అంటే ఇంకా వూండ్ డిబ్రైడ్మెంట్ ఎంతవరకు పాడంటే అదంతా కట్ చేసి తీసేయాల్సి వస్తుంది. సో ఈవెన్ ఇన్ కేస్ సెల్యులైటిస్లో ఏమంటారంటే నార్మల్ టిష్యూ కూడా కొంచెం కట్ చేసి తీసేస్తేనే బెటర్ అంటారు. సో డెడ్ టిష్యూ కాకుండా ఇంకొంచెం టిష్యూ కూడా పోతూ ఉంటుంది ఇన్ఫెక్షన్లో. సో డెడ్ టిష్యూ పక్కన ఉండేది కూడా 1 centimeter మార్జిన్ వరకు తీసేస్తేనే మనకు ఆ వూండ్ అక్కడికి తగ్గిపోయి హీలింగ్ కొంచెం ఫాస్ట్గా ఉంటుంది. లేదనుకోండి ఆ టిష్యూ కూడా మళ్ళీ డ్రెస్సింగ్ చేసేటప్పుడు నెక్రోసిస్ అయ్యి మళ్ళీ అదంతా అయినాక మళ్ళీ హీలింగ్ స్టార్ట్ అవుతుంది. సో బెటర్ టు రిమూవ్ a bit of normal tissues along with the dead tissue. Okay. ఫేషియాటమీ అంటే డీప్ లేయర్లో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఫేషియా స్లిట్స్ లాగా ఇస్తాము, లోపల ఉండే ప్రెషర్ అంతా డిక్రీజ్ అయిపోయి ఫ్లూయిడ్ అంతా బయట వచ్చి ఇంకా అక్కడ నుంచి హీలింగ్ స్టార్ట్ అవుతుంది మనకి. సో సర్జరీ తర్వాత మనకి ఓన్ కేర్ తెలిసిందే, మనకి డైలీ డ్రెస్సింగ్ చేసుకోవాలి అంటిల్ మనకి ఊండ్ బాగుంది, హెల్తీగా ఉంది అంటే. హెల్తీగా ఉందని ఎట్లా తెలుస్తుంది ఊండ్ మనకి? మీరు చేస్తుంటారు కదా డ్రెస్సింగ్స్, ఊండ్ హెల్తీగా ఉందా లేదా? గ్రాడ్యులేషన్ టిష్యూ ఊండ్ రెడ్గా మారుతుంది అంటే దట్ ఈస్ ఎ గుడ్ సైన్. సో ఇన్ కేస్ డిశ్చార్జ్ ఎక్కువ ఉంది, వైట్ కలర్ టిష్యూ ఎక్కువ ఉంది అంటే స్లఫ్ ఉంది, సో దట్స్ నీడ్ టు బి ఎక్సర్సైజ్డ్ రెగ్యులర్లీ. డ్రెస్సింగ్ చేసేటప్పుడు ఒకేసారి తీయలేము, రోజు డ్రెస్సింగ్ చేసేటప్పుడు కొంచెం కొంచెం కట్ చేసుకుంటూ వస్తా అంటే అల్టిమేట్గా అదంతా పోయి ఊండ్ విల్ కలర్ పింక్గా మారుతూ ఉందంటే, వన్స్ పింక్గా మారుతుందంటే ఇంకా ఊండ్ బాగా మారుతుందని అర్థం. ఇంకా సో అది రెగ్యులర్గా మానిటర్ చేసుకుంటూ ఉండాలి. మనం కూడా ఇప్పుడు సర్జరీ చేసామంటే ఒక 3-4 days తర్వాత పేషెంట్ డిశ్చార్జ్ చేస్తాం. సో ఆ 3-4 daysలో ఇంకా ఇన్ఫెక్షన్ పైకి ప్రోగ్రెస్ కావట్లేదు, అంతటితో కంటైన్ అయిపోయింది, అక్కడ నుంచి ఇంప్రూవ్ అవుతుంది, స్టార్ట్ అవుతుందంటే నెక్స్ట్ డిశ్చార్జ్ చేసి ఇంట్లో డైలీ డ్రెస్సింగ్ చేసుకోమని చెప్తాం. ఈ పీరియడ్లో కూడా యాంటీబయాటిక్ ఖచ్చితంగా వాడుతూనే ఉండాలి. అట్లీస్ట్ ఒక 2-3 weeks యాంటీబయాటిక్స్ వాడుకోవాలి. నెక్స్ట్ ఫాలోఅప్ విజిట్స్ రెగ్యులర్గా ఉంటా ఉండాలి. ఇదర్ 5 days once, 1 week once చూసుకుంటా ఉంటే మనకు అది ప్రోగ్రెషన్ అంతటితో ఆపితే మళ్ళీ అది తొందరగా రికవర్ అవడానికి ఉంటుంది. సో ఇవన్నీ చేసినా కూడా మనకి అప్రాక్సిమేట్గా 1.5-2 months, 3 months దాకా కూడా పట్టొచ్చు మనకి వూండ్స్ హీల్ అవడానికి, డిపెండింగ్ ఆన్ ద సైజ్ ఆఫ్ ద వూండ్, డెప్త్ ఆఫ్ ద ఇన్ఫెక్షన్, ఇవన్నీ చూసుకుంటే. సో రెగ్యులర్ డ్రెస్సింగ్స్ కాకుండా ఇప్పుడు
అంటే కొత్త పద్ధతి అని కాదు, ఒక లాస్ట్ ఇప్పుడు ట్రెండింగ్ లో వస్తా ఉండేది నెగిటివ్ ప్రెషర్ wound థెరపీ అంటారు. సో ఇన్స్పైట్ ఆఫ్ డైలీ డ్రెస్సింగ్స్ ఆఫ్ wound, ఈ నెగిటివ్ ప్రెషర్ wound థెరపీ అనేది వాక్యూమ్ డ్రెస్సింగ్ అని కూడా అంటారు. మనం ఏమంటే ఇప్పుడు సపోజ్ ఒక లింప్ ఇన్వాల్వ్ అయింది, దాన్ని ఎయిర్ టైట్ సీల్ లో పెట్టేస్తాం. సో ఇట్లా ఒక ఇప్పుడు ఫుట్ దగ్గర ఒక స్టిక్కర్ లాగా అతికిచ్చారా, అట్లా ఇన్ కేస్ లెగ్ అంతా ఉంది అనుకోండి, ఆ లెగ్ అంతా ఎయిర్ టైట్ గా, అంటే ఎయిర్ లోపల పెనట్రేట్ కాకుండా ఒకటి పెట్టేసి దాన్ని ఒక వాక్యూమ్ మిషన్ కనెక్ట్ చేస్తాం. ఈ వాక్యూమ్ మిషన్ ఏమంటే అక్కడ ఉండే నెగిటివ్ ప్రెషర్ క్రియేట్ చేస్తుంది wound మీద. ఇప్పుడు wound మనకి హీల్ అవ్వడం ఎందుకు లేట్ అవుతుందంటే దాంట్లో నుంచి వచ్చే డిశ్చార్జెస్, ఎక్సుడేట్స్. ఇప్పుడు ఇన్ఫెక్షన్ మనము ఒకసారి సర్జరీ చేసామంటే 100% ఇన్ఫెక్షన్ తీయలేము. ఓన్లీ 50% to 60% ఆఫ్ ఇన్ఫెక్షన్ దాంట్లో నుంచి తీస్తాం. మిగతా 40% ఆఫ్ ఇన్ఫెక్షన్ మనం డైలీ డ్రెస్సింగ్ చేసే కొద్దీ బయట వచ్చి తగ్గినాకే మళ్ళీ గ్రాన్యులేషన్ టిష్యూ స్టార్ట్ అవుతుంది. సో ఈ వాక్యూమ్ మెషిన్ ఏం చేస్తుంది అంటే ఆ ఎక్సుడేటింగ్ ఫ్లూయిడ్ ని ఇంకా ఫాస్ట్ గా బయటకు లాగేస్తుంది. సో ఇప్పుడు నా రొటీన్ సపోజ్ ఒక నార్మల్ డ్రెస్సింగ్ ఒక 10 days చేయడాన్ని మనం వాక్యూమ్ డ్రెస్సింగ్ తో నార్మల్ ఒక wound ఒక నార్మల్ డ్రెస్సింగ్ 10 days చేస్తే వచ్చే రిజల్ట్ ని వాక్యూమ్ డ్రెస్సింగ్ లో ఒక 2 days లో చూడొచ్చు మనం. సో దట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ వాక్యూమ్ డ్రెస్సింగ్. నెగిటివ్ ప్రెషర్ క్రియేట్ చేసి తొందరగా wound అంతా డ్రై చేసి దాంట్లోంచి ఇన్ఫెక్షన్ అంతా పోయి తొందరగా గ్రాన్యులేషన్ టిష్యూ వచ్చేలాగా హెల్ప్ చేస్తుంది. దీన్ని యూజువల్ గా మనం 5 days to 1 week వరకు ఒకసారి వేసేసామంటే 5 days to 1 week వదిలేస్తాం. సో మిషన్ కంటిన్యూగా దాని పని అది చేస్తూ ఉంటుంది, ఆ ఫ్లూయిడ్ అంతా దాంట్లోకి లాక్కుంటూ ఉంటుంది. 5 days తర్వాత మళ్ళీ మారుస్తాం. ఓన్లీ డిసడ్వాంటేజ్ ఏమంటే దీనివల్ల కాస్ట్. సో అప్రాక్సిమేట్లీ పర్ సెషన్ కి ఇది దగ్గర దగ్గర 10,000 to 15,000 ఛార్జ్ చేస్తారు చేసేవాళ్ళు. సో ఆ కాస్ట్ వల్లనే ఇది కొంచెం డ్రాబ్యాక్ లో ఉంది. కానీ ఆల్మోస్ట్ మనం చూసుకున్న డైలీ పెద్ద పెద్ద wounds కి డైలీ డ్రెస్సింగ్ వేసుకున్నా మనకు అంతే పడుతుంది కాస్ట్. సో నెక్స్ట్ కాంప్లికేషన్స్, ఈ అప్రాప్రియేట్ టైంలో మనం ట్రీట్మెంట్ చేయలేదు, లేకుంటే పేషెంట్ చూపించుకోలేదు. నెక్స్ట్ వచ్చే కాంప్లికేషన్స్ మనకు తెలిసిందే, బ్యాక్టీరియా, సెప్టిసీమియా, నెక్స్ట్ హార్ట్ ఎండోకార్డైటిస్ రావచ్చు. ఇన్ కేస్ ఇన్ఫెక్షన్ అట్లే డీప్గా వెళ్ళిందంటే బోన్ లెవెల్కి వెళ్తే ఆస్టియోమైలైటిస్. సో టాక్సిక్ షాక్ సిండ్రోమ్, సెప్టిసీమియా ఎక్కువైందంటే, బ్లడ్లో ఇన్ఫెక్షన్ ఎక్కువైందంటే ఇంకా సెప్టిక్ షాక్లోకి వెళ్తారు. ఇంకా నెక్స్ట్ బ్లిస్టర్స్ అని చెప్పాం కదా, నెక్రోటైజింగ్ ఫేజైటిస్. వన్స్ బ్లిస్టర్స్ ఫామ్ అవడం స్టార్ట్ అయిందంటే, మజిల్ లెవెల్కి ఇన్ఫెక్షన్ వెళ్ళిందంటే నెక్రోటైజింగ్ ఫేసైటిస్. వన్స్ అది డెవలప్ అయిందంటే మనం ఇంకా వెయిట్ చేయడం అనవసరం. డైరెక్ట్ సర్జరీకి వెళ్ళి ఆ wound డిబ్రైడ్మెంట్ చేస్తే తప్ప వాళ్ళు రిసైస్టేట్ కాలేరు. సో నెక్స్ట్ ఈ కాంప్లికేషన్ మోస్ట్ కామన్ గా చూస్తాం మనం, బ్లడ్ స్ట్రీమ్ స్ప్రెడ్, నెక్స్ట్ డీప్ టిష్యూ ఇన్ఫెక్షన్. క్రానిక్ కాంప్లికేషన్స్ చూస్తే రికరెంట్ సెల్యులైటిస్ వల్ల మనకి లింబ్ అంతా ఒక కలర్ మారిపోతుంది. రిపీటెడ్ అటాక్స్ వచ్చినప్పుడు ఏమంటే లింబ్ నార్మల్ లింబ్ లాగా ఉండదు, ఇంకా దాని సైజే స్వెల్ అయిపోయి ఉంటుంది, కలర్ కూడా మారిపోతుంది. సో ఇట్లా రిపీటెడ్గా వచ్చినప్పుడు ఇట్లా కండిషన్స్ కూడా చూస్తూ ఉంటాం. అది మనం ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా సబ్సైడ్ కాదు, నిదానంగా ఇట్ టేక్స్ ఇట్ టైం, లైక్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 2 to 3 years it will resolve and turn back to normal. సో ఈ సెల్యులైటిస్ అనేది ఇంకా డీప్ లెవెల్కి వెళ్ళి మజిల్స్ అంతా ఇన్వాల్వ్ అయిందంటే ఇట్ మే గో అప్ టు యాంపుటేషన్ కూడా మనం చూస్తూ ఉంటాం. మనం కూడా వాటిలో ఫస్ట్ డిబ్రైడ్ చేస్తాము, తెలియలేదు, రికవరీ కాలేదు, 2 to 3 days లో ఇంక మజిల్ ప్లేన్ అంతా నెక్రోజ్ అయింది అంటే నెక్స్ట్ స్టెప్ విల్ గో టు యాంపుటేషన్. సో ఇన్ని ఎంఓడిఎస్, మల్టీ ఆర్గన్ డిస్ఫంక్షన్ సిండ్రోమ్ ఉంది. సో రిసెసిటేట్ చేయాలి పేషెంట్ని. సర్జరీ తర్వాత మనకి జాండీస్ తగ్గుతూ ఉందా, కిడ్నీ ఫంక్షన్ పెరుగుతూ ఉందా, యూరిన్ అవుట్పుట్ పెరుగుతూ ఉందా, మానిటర్ చేసుకుంటే రికవర్ అవుతున్నారా లేదా తెలుస్తుంది. సో ఈవెన్ ఇట్లా ఎంఓడిఎస్ సెప్టిక్ షాప్ లో ఉండే పేషెంట్ సర్జరీ చేసినప్పుడు కూడా మనకి హై రిస్క్. ఎందుకంటే ఇమీడియట్ గా పోస్ట్ సర్జరీ టాక్సిన్స్ అన్ని బ్లడ్ లో మిక్స్ అవుతాయి. సో దేర్ విల్ బి సడన్ సర్జ్ ఆఫ్ ఇన్ఫెక్షన్. సో ఆ టైంలో ఏమంటే 1 to 2 days కొంచెం హై రిస్క్ పీరియడ్. ఆ టైంలో మనం సర్జరీ చేసినా కూడా పేషెంట్ చనిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఇవన్నీ మనం మైండ్లో పెట్టుకోవాలి ట్రీట్మెంట్ చేసేటప్పుడు, పేషెంట్ కౌన్సిల్ చేసేటప్పుడు. ఏమంటే మనం 1 or 2 days అబ్జర్వేషన్ చేసినా కూడా మనం చెప్పలేము. ఎందుకంటే సర్జరీ చేసాము, సర్జరీ అయిపోయింది, మరి పేషెంట్ ఎందుకు ఇదయ్యాడంటే మనం వాళ్ళకి కౌన్సిల్ చేసే స్టేజ్లో ఉండాలి. సో ఈవెన్ ఇట్ ఇమీడియట్లీ పోస్ట్ సర్జరీ చేసినంత మాత్రం బాగా అవుతుంది అని అష్యూరెన్స్ లేదు. 1 or 2 days హై రిస్కే.
అబ్జర్వ్ చేసిన తర్వాతే మనం డిసైడ్ చేయగలం. ఆ 2 డేస్లో మనకి ఆర్గాన్స్ అన్ని మళ్ళీ వన్స్ దే ఆర్ గెటింగ్ బ్యాక్ టు నార్మల్ అన్నప్పుడే మనం హోప్స్ పెట్టుకోవచ్చు. సో ప్రివెంటివ్ మెజర్స్ ఏం తీసుకోవాలంటే, డయాబెటీస్ ఉండే వాళ్ళు ఏమంటే ఫుడ్స్ని హైజీనిక్గా ఉంచుకోవడం, చిన్న చిన్న దెబ్బలు తగలకుండా చూసుకోవడము, ఏమైనా చిన్న వచ్చినా కూడా అప్రాప్రియేట్గా వెంటనే ఇమీడియట్గా యాంటీబయాటిక్ థెరపీ తీసుకోవడము, దానికి ఆయింట్మెంట్స్ ఏదైనా వాడడము. మోస్ట్లీ డయాబెటిక్ పేషెంట్స్లోనే కామన్గా చూస్తుంటాం, మన పేరెంట్స్ కూడా ఉంటారు డయాబెటిక్స్ వాళ్ళు. సో మనం కేర్ఫుల్గా ఉండాలి. డయాబెటిక్లో చిన్న వూన్స్ కూడా మనం నెగ్లెక్ట్ చేయకూడదు. ఇన్ కేస్ లోపల ఫ్లేర్ అప్ అయిందంటే ఇన్ఫెక్షన్, ఇట్ మే లీడ్ టు మెనీ రెడ్ఫుల్ కాంప్లికేషన్స్. సో స్కిన్కి మాయిశ్చర్ అప్లై చేసుకోవడం వింటర్ సీజన్స్లో పగలకుండా, సో మస్కిటోస్ లేకుండా చూసుకోవడం. మనకు మోస్ట్ కామన్గా ఏమంటే ఈ వీనస్ పూలింగ్ ఉంటుంది ఫార్మర్స్ వీళ్ళల్లో, వ్యారికోస్ వీన్స్ ఉండే వాళ్ళలో. వీనస్ పూలింగ్ ఉన్నప్పుడు ఇచ్చింగ్ ఎక్కువ ఉంటుంది, దానివల్ల ఏమంటే నెయిల్స్ పెంచుకొని దాని మీద ఇచ్చింగ్ చేస్తారు. సో ఇప్పుడు స్కిన్ ట్రామా వల్ల కూడా, ఆ నెయిల్ ట్రామా వల్ల కూడా మనకి ఇన్ఫెక్షన్లు వస్తూ ఉంటాయి సెల్యులైటివ్. సో ప్రాపర్ నెయిల్ కటింగ్ చేసుకోమని చెప్పడము, ఇవన్నీ హైజీన్ పర్పస్ పేషెంట్స్కి ఎడ్యుకేట్ చేయడం. సో ఇదే ఇంకా కామన్ ఇన్ఫెక్షన్ మనం కామన్గా చూస్తూ ఉంటాము. అప్రోప్రియేట్ ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు విత్ ఇన్ 1 వీక్ to 10 daysలోనే రికవర్ అయిపోతారు. సో డయాబెటిక్ పేషెంట్స్ మోస్ట్ కేర్ఫుల్గా ఉండాలి అన్ని విషయాల్లో. రికరెన్స్ ఈజ్ హై. సో ఇది వన్స్ వచ్చిందంటే మనం యాంటీబయాటిక్స్తో సబ్సైడ్ చేసామంటే దేర్ ఆర్ మోర్ ఛాన్సెస్ టు గెట్ ఫర్దర్ ఇన్ఫెక్షన్, ఇంకోసారి రావడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకని కొంచెం ప్రికాషన్స్ ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది వీళ్ళలో. థ్యాంక్ యూ. మీ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అడగండి.